మాజీ మంత్రి దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి రాబోతున్నారా? నర్సాపురం పార్లమెంటు నుంచి ఆమెను బరిలో దింపేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకబోతోంది. జనవరి 20న కృష్ణంరాజు జయంతి వేడుకలు మొగుల్తూరులో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇదే కార్యక్రమంలో రాజకీయ ప్రవేశం గురించి శ్యామలాదేవి కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జయంతి వేడుకలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి వైద్యులను పిలిపించి భారీ వైద్య శిబిరం ఏర్పాటు చేయబోతున్నారు. రాజకీయం ఆరాగ్రటన నేపథ్యంలోనే సామాజిక కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్యామలాదేవి రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమం కేంద్రంగానే ఆమె ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. శ్యామలాదేవి ఓకే చెప్తే నర్సాపురం పార్లమెంటు నుంచి ఆమెను బరిలో దింపేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటు బ్యాంకు. రఘురామ కృష్ణంరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 ఎన్నికల్లో 32,000 ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలిచారు. అనంతరం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్యామలాదేవికి నర్సాపురం లోక్సభ టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. కృష్ణంరాజు కూడా ఇదే నర్సాపురం నుంచి లోక్సభకు గతంలో ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి 1,65,000కు పైగా ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్ లో రక్షణ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రెండు సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే వైసీపీ శ్యామలాదేవి వైపు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. నర్సాపురం వైసీపీ అభ్యర్థిని అధిష్టానం ఇంకా ఫైనల్ చేయలేదు. కృష్ణంరాజు జయంతి అనంతరం శ్యామలాదేవి నిర్ణయాన్ని బట్టి వైసీపీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి శ్యామలాదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.